చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది జానీ మాస్టర్ రేప్ కేస్. టాలీవుడ్ లో జానీ మాస్టర్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. యువ మహిళా కొరియోగ్రాఫర్ పై ఇతగాడు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. బంగారు భవిష్యత్ అంటూ ఎరవేసి మైనర్ గా ఉన్నప్పటి నుంచి 5 ఏళ్ల పాటు చూపించిన నరకం ఆనవాళ్లు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. 2019 నుంచి బాధితురాలు కొరియోగ్రాఫర్ గా జానీ టీంలో వర్క్ చేస్తోంది. అప్పట్లో మైనర్ గా ఉన్న ఆమెను మానసికంగా లైంగికంగా లొంగదీసుకున్నాడు ఈ జానీ మాస్టర్. పలుమార్లు వేధింపులకు పాల్పడ్డాడు. దాదాపు 5 ఏళ్ల పాటు బయటకు చెప్పుకోలేని నరకం అనుభవించింది. ఇళ్లు, హోటళ్లు, వ్యానిటీ వ్యాన్ ఎక్కడ పడితే అక్కడ ఆమెపై రాక్షసంగా ప్రవర్తించాడు. భయం గుప్పెట్లో బందీని చేశాడు. గత 5 ఏళ్లుగా తనను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశాడో ఆమె వెల్లడించిన నిజాలు సినిమా ఇండస్ట్రీని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. జానీ మాస్టర్ లైఫ్ లో ఇన్ని వంకర టింకర స్టెప్పులు ఉన్నాయా అని చెప్పుకుంటున్నారు అందరూ. ఏదేమైనా జానీ మాస్టర్ వేధింపులు భరించలేక బాధితురాలు ఆయన టీం నుంచి బయటకు వచ్చేసింది. తన కాళ్ల మీద తాను నిలబడటానికి ప్రయత్నించింది. కానీ జానీ మాస్టర్ తన పలుకుబడితో ఆమెకు ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నాడు. జానీ మాస్టరే కాకుండా ఆయన భార్య కూడా ఈ వేధింపుల పర్వంలో ఓ పాత్రధారి కావటం దారుణం. చివరకు భార్యాభర్తలు కలిసి పెడుతున్న టార్చర్ భరించలేక బాధితురాలు అడుగు ముందుకు వేసి పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు కొంతమంది సినీ పెద్దలు ఆమెకు బాసటగా నిలబడటంతో ఆమె ధైర్యంగా కేసు పెట్టింది. దీంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా అలర్ట్ అయ్యి ఫిలిం ఛాంబర్ తరపున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆమెకు అండగా ఉంటామని స్టేట్మెంట్ ఇచ్చేసింది. డిఫరెంట్ వింగ్స్ లో ఇండస్ట్రీ వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎలా తీసుకోవాలి అనేటువంటి గైడ్ లైన్స్ ని మనం ఇంకా గవర్నమెంట్ తో కూర్చుని వెట్ చేసి ఏంది పాసిబుల్ అవుతుంది ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ నుంచి చేసే క్రమం ఇంకా నడుస్తూనే ఉంది. దాట్ అన్ఫార్చునేట్లీ ఇస్ టేకింగ్ అ వెరీ లాంగ్ టైమ్. వీ నో దట్ ది కమిటీస్ రిపోర్ట్ ఇస్ స్టిల్ పెండింగ్ విత్ ది తెలంగాణ సినిమాటోగ్రఫీ అండ్ ది హెచ్ఎల్సి రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. వస్తే ఇంకా స్ట్రక్చర్డ్ గైడ్ లైన్స్ మనకు వస్తాయి, మ్యాండేట్స్ మనకు వస్తాయి, హౌ డు వి అడ్రస్ ది ఇష్యూస్ అని. ఇన్ ద మీన్ వైల్ సార్ చెప్పినట్టు 2018 నుంచి ఈ ఒక ప్యానెల్ ఏదైతే మనం ఫామ్ చేసుకున్నామో దాని తాలూకా అంటే వీఆర్ నాట్ డినైయింగ్ దట్ మన దగ్గర కేసెస్ లేవు అనే ఫ్యాక్ట్ మనం డినై చేయట్లేదు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మరో కొత్త కోణం వెలుగు చూసింది. అదేమిటంటే లవ్ జిహాదీ. మతం మారితేనే పెళ్లి చేసుకుంటానని లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ ఒత్తిడి తేవటం సంచలనంగా మారింది. ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలను లవ్ ట్రాప్ చేయటాన్ని లవ్ జిహాదీ అంటారు. జానీ మాస్టర్ కూడా ఇదే తరహాలో ఆమెను ప్రేమ పేరుతో వలవేసి వేధించాడని బీజేపీ మహిళా మోర్చా ఆరోపిస్తోంది. బాధితురాలికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని బీజేపీ మహిళా మోర్చా ముందుకు వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రముఖమైన కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా, జానీ మాస్టర్ అని పిలువబడే ఒక కొరియోగ్రాఫర్ సెక్షువల్లీ అసాల్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఒక జూనియర్ కొరియోగ్రాఫర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దానిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అమ్మాయి తన కంప్లైంట్ కాపీలో క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ గత 5 సంవత్సరాల నుంచి అంటే ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి అతను వేధిస్తున్నాడు, సెక్షువల్ ఫేవర్స్ అడుగుతున్నాడు, అలాగే మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు అని క్లియర్ కట్గా మెన్షన్ చేసినప్పటికీ ఆ జానీ మాస్టర్ అనే వ్యక్తిని ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడం, అతను నెల్లూరులో ఉన్నాడు అని తెలిసి కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. జానీ మాస్టర్ కు గుణపాఠం నేర్పమంటున్నారు బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రాజా సింగ్. మళ్లీ చిత్ర పరిశ్రమలో ఎవరినైనా కన్వర్ట్ అవ్వండని ఇబ్బంది పెడితే ఇంకోసారి ఇండస్ట్రీలో కాలు పెట్టకుండా చట్టం తీసుకురావాలని ఆయన కోరుతూ ఓ వీడియోను సైతం విడుదల చేశారు. లవ్ జిహాదీ పేరుతో చిత్ర పరిశ్రమకు మరోసారి మచ్చ తెచ్చిన జానీకి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని కోరారు. నారసింగి పోలీసు అధికారులకి అదే విధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ బాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు?
ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీస్ వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి, ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. రెండుసార్లు జాతీయ అవార్డులతో పాపులర్ అయిన జానీ మాస్టర్ గత చరిత్రలోకి తొంగి చూస్తే గతంలోనూ ఇలాంటి వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. 2015లో కూడా జానీ మాస్టర్ ఓ మహిళను వేధింపులకు గురి చేశాడని తెలుస్తోంది. 6 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించినట్లు పోలీసులే చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు కూడా లైంగిక వేధింపుల కేసును ఫేస్ చేస్తున్నాడు. అందుకే ఈ కేసులో ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రోజు రోజుకు సంచలన విషయాలు బయటపడుతూ ఉండటంతో జానీ మాస్టర్ చుట్టూ కేసు బిగుస్తోంది. అయితే జానీ మాస్టర్ జనసేన పార్టీలో యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఇరికిస్తున్నారు అనే వాదన మాత్రం నెటిజన్లలో కొంతమంది తెర మీదకు తెస్తున్నారు. అయితే ఇందులో నిజ నిజాలు ఎంతవరకు ఉన్నాయనేది చట్టమే తేల్చాలి. ఆమె మైనర్ గా ఉన్నప్పుడు జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి స్టేట్మెంట్ తో పోలీసులు జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై ఇప్పటికే ఉన్న కేసులో పోక్సో చట్టాన్ని కూడా కలిపారు. జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి ఇప్పటికే వైద్య పరీక్షలు చేశారు. ఆమె స్టేట్మెంట్ ను నార్సింగి పోలీసులు రికార్డ్ చేశారు. సఖీ భరోసా బృందాలు కూడా ఆమె నుంచి వివరాలు తీసుకున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై విచారణకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిష్కార ప్యానెల్ ఈ ఇష్యూపై సీరియస్ గానే ఫోకస్ పెట్టింది. పలు రాజకీయ మహిళా సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఏం జరిగిందో చూసాం. ఆ దెబ్బకు తమిళ చిత్ర పరిశ్రమ ఏం చేసిందో కూడా చూసాం. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి అలర్ట్ బెల్స్ మోగుతున్నాయి. మరి టాలీవుడ్ ఈ జానీ మాస్టర్ విషయంలో ఏం చేస్తుందో చూడాలి. జానీ మాస్టర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు డాన్స్ మాస్టర్ రాము. నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆయన జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేసి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ ను కావాలని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, అసలు నిజం బయటికి వచ్చిన తరువాత న్యాయం పక్షాన పోరాడతామన్నారు కొరియోగ్రాఫర్ రాము. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళని ఆదుకున్నాడు. సరే, ఆయన మీద అందరం మేము ఒక 600 మెంబర్స్ ఉంటే దాంట్లో ఒక 30% అంటే 30% ఆయన తరపు ఉండకపోవచ్చు. అందరు ఉండారని చెప్పారు. అందరు తన వెనుకలనే ఉన్నారు. కాకపోతే అంటే అసలు వాళ్ళు బయటికి రారు. నేను ఇప్పుడు మాట్లాడేంత అవసరం లేదు. మేడం గారు వచ్చి ఖచ్చితంగా ఒక్క నిమిషం మాట్లాడంటే మాట్లాడుతున్నాను. ఓకేనా? ఫాల్స్ కేసు అంటారా మీరు? ఫాల్స్ కేసు అంటారా? ఫాల్స్ కేసు అంటే తెలుస్తుంది, నిజాలు తెలుస్తుంది. ఇప్పుడు అరే నేను మీకు ఒక్క మాట అడుగుతాను, నేనే చెప్తాను. ఇప్పుడు అయ్యింది అనుకో, 5 years నుండి అవుతుంది, 2 years 3 years అయితే వెళ్ళిపోయింది. మరి ఈ బాధ ఉంటే అప్పుడే పెట్టాలి కదా, మరి ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు? అది జాబ్ కాదు. అది ఇప్పుడు కొరియోగ్రాఫర్ అంటే ఒక్క సాంగ్ 4 days మాత్రమే ఉంటుంది. ఆ 4 days వరకు రిహార్సల్ ఉంటుంది. దాని తర్వాత వేరే మాస్టర్ దగ్గర వెళ్ళిపోవచ్చు రిహార్సల్కి, వేరే మాస్టర్ దగ్గర రిహార్సల్ వెళ్ళిపోవచ్చు. అందరికి ఛాన్స్ ఉంటుంది. అట్లా ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తారంటున్నారా? జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారు. మేము నాయానికి సపోర్ట్ చేస్తున్నాం. మా డాన్సర్స్ కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. అక్కడ ఏం జరిగిందనేది ఎవరికి క్లియర్ గా తెలియదు. అందరం కూడా నాయానికి సపోర్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు అంతే తప్ప గానీ